నేను భగవానుని ఉనికిని ఊరకనే అనుమానిస్తున్నానా? అందరికీ అండగా ఉండేవాడు నాకు అండగా ఉండలేడా? సజ్జనులకు చేయూతనిచ్చేవాడు నాకు కూడా సాయపడతాడు కదా. తనను చూచేవారిని దయతో చూచువాడు నా కష్టాల్ని చూస్తాడు. దీనుల మొరాలించేవాడు నా మొర కూడా వింటాడు. అన్ని రూపాలు అతనివే. తుది మధ్య మొదలు లేనివాడు. దిక్కులేని వారికి అతడే దిక్కు. అటువంటి వాడు నా మొర వినడా? చూడడా? తలపడా? వేగరాడా? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వున్ శాశ్వతు నజు బ్రహ్మ ప్రభున్ ఈశ్వరునిన్ పరమ పురుషు నే భజియంతున్. లోకాలను సృష్టి గావించి వాటికి దూరంగా ఉంటూ విశ్వానికి అంతరాత్మయై లోకానికి బాగా తెలుసుకోదగిన వాడై లోకమే తానై లోకాతీతుడై పుట్టుక లేనివాడై ముక్తికి నాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముని నేను ఆరాధిస్తున్నాను. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చిన్ తనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. భగవంతుడా, నా శక్తి సన్నగిల్లింది, ధైర్యం తగ్గింది, ప్రాణాలు కడగడుతున్నాయి, తెలివి తప్పుతోంది, శరీరం అలసిపోయింది, శ్రమగా ఉంది. నీవు తప్ప వేరే దిక్కు లేదు నాకు. నన్ను మన్నించు, భద్రతను కలగచేయి, వచ్చి కాపాడు. అలా అటువంటి పరిస్థితుల్లో ఒక్క శ్రీహరి తప్ప మరెవ్వరూ తన్ను కాపాడలేరని నమ్మిన గజేంద్రుడు దీనముగా ఆయన్ని ప్రార్థించసాగాడు. దేనులకు యాలింపను దీనుల రక్షింపమేలు దీవన పొందన్ దీనావన నీకొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఇంద్రియములను జయించిన గజేంద్రుడు నీవు దీనబంధుడవు, దీన రక్షకుడవు, దీన పరాధీనుడవు, దేవదేవ మహేశ నన్ను కాపాడు అంటూ శ్రీహరికి మొరపెట్టుకున్నాడు. ప్రభు అంటూ ఎలుగెత్తి పిలిచాడు.